నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే మురుకుల వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. మురుకులు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సంక్రాంతి పండగకే కాదండి, ఏ టైంలోనైనా మురుకులను చేసుకోవచ్చు. చూడండి, చిన్నగా చేశాను, పెద్దగా చేశాను. చూడండి, ఇలా పెద్దగా కూడా చేయొచ్చు. చాలా బాగా వచ్చాయండి మురుకులు మాత్రము. టేస్ట్ అయితే అద్దరిపోయాయి. ఇంట్లో ఉన్న బియ్యం పిండితోని శనగపిండితోనేనండి ఈ మురుకులు చేయడము. నేను ఈ దాంతోని 7 కప్పుల వరకు తీసుకున్నాను. 7 కప్పులు అంటే 2 కేజీలు అవుతుందండి. 2 కేజీల వరకు నేనైతే బియ్యం పిండినైతే తీసుకున్నాను. 7 వేసేసాను. ఇప్పుడు చూడండి, ఇది బియ్యం పిండియే. ఇందులోకి శనగపిండిని అయితే వేసేస్తున్నాను. 2 కప్పుల వరకు శనగపిండిని అయితే వేసేసుకున్నాను. 1/2 కేజీ వరకు శనగపిండిని వేసాను. 1.5 కప్పు వరకు నువ్వులను అయితే వేసాను. 1/2 కప్పు వరకు వామాని వేసాను. టేస్ట్కు తగినంతగా కారాన్ని, ఉప్పుని వేసేసుకోవాలి. చూసి వేసేసుకోండి, కారమైనా ఉప్పు అయినా. నేను నా టేస్ట్కి తగినట్టుగా నేను వేసేస్తున్నాను. వేడిగా వాటర్ని అయితే పెట్టేసుకోవాలి స్టవ్ పైన. పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండి మిక్స్ అయ్యేలోపు వాటర్ వేడిగా అయిపోతాయి. ఇలా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వామ, ఉప్పు, కారము, నువ్వులు, శనగపిండి, బియ్యం పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మధ్యలో గుంతలాగా చేసి అందులో వేడిగా వాటర్ని వేసేసుకోవాలి. చేయి కాలుతుంది చూసుకోండి. ఇలా పిండిని అయితే పైన వాటర్ పోయగానే పైన పిండిని అంతా కప్పేసుకోవాలి. ఇలా చేయితో కప్పుకుంటూ నాకైతే కాలింది ఆల్రెడీ. నేను ముందే చెప్తున్నాను, చేయి కాలుతుంది, జాగ్రత్త. మీ దగ్గర ఏదైనా గరిటైనా, స్పూన్ అయినా, లేదంటే చపాతీ చేసుకున్న కర్ర తీసుకొనైనా దాన్ని పిండినంతా మంచిగా కలుపుకోవచ్చు. నేనైతే చేతితోనే కలిపేస్తున్నాను. మరొకసారి వాటర్ను కూడా వేసేసుకొని పిండిని మంచిగా ఒత్తి పెట్టేసుకోవాలి. ఇలా ఒత్తి పెట్టిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని కొంచెం కొంచెంగా, వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి. మురుకుల పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి. నేనైతే ఇలా కలుపుతున్నాను. చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. పిండిని మంచిగా మురుకుల గొట్టంలోకి వేసుకునేలాగా ఇలా పొడుగ్గా చేసి పెట్టేసుకోండి. గొట్టంలోకి సరిపడా చేసి పెట్టేసుకోండి. మురుకుల గొట్టం అయితే తీసుకున్నాను. మురుకుల గొట్టంలో 3 హోల్స్ ఉన్న బిల్లని వేసేసుకోవాలి. చూడండి, ఇలా బిల్లను కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఫుల్గా నింపి పెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇంచు వరకు తగ్గించి మొత్తం ఫుల్ చేసి పెట్టేసుకొని పైన క్యాప్ను క్లోజ్ చేసుకొని టైట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, టైట్గా లేకపోతే అది స్లిప్ అయిపోతుంది, మనకు ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. చూసుకోండి, ఇలా మంచిగా పిండి బయటకు వస్తుందా లేదా అనేది కూడా. మురుకులు ఒత్తేటప్పుడు మురుకులు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని తింపేటప్పుడు బయటకు వస్తుంది కదా, అలాంటి టైంలోనే మనం మురుకులు ఒత్తచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేడిగా అయిందేమో చెక్ చేసుకొని మురుకులను అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇలా రౌండ్గా బిల్లల్లాగా వేసేస్తున్నాను. మురుకులు అయితే చాలా బాగా వస్తున్నాయండి. పిండి మాత్రం లూజ్ చేసుకోకండి. చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటారో సేమ్ అలాగే కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మురుకులు మాత్రము క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మురుకులు రకరకాలుగా చేసుకోవచ్చండి. నేనైతే శనగపిండి, బియ్యం పిండితో చేసి చూపిస్తున్నాను. ఏ పప్పుతోనైనా, ఖాళీ బియ్యం పిండితోనైనా మనం మురుకులు చేసుకోవచ్చండి. బియ్యం పిండి లేకపోయినా పప్పులతోనైనా మురుకులను చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. జొన్నలతో, మొక్కజొన్నలతో ఏ దానితోనైనా మురుకులను చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండితోనే మురుకులను అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ వేసినవి కాలిన తర్వాత ఇప్పుడు రెండోసారి కూడా నేను మురుకులను అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, నేనైతే అప్పాల పుల్లతోని తీసాను. ఇలా జాలి గరిటెతోని కూడా తీస్తున్నాను. మురుకులు అయితే సూపర్గా వచ్చాయండి. మరీ డిజైన్ కాకపోయినా నాకు పొయ్యి వచ్చినట్టుగా అయితే నేను పోసాను. ఇలాగే పోస్తారు మురుకులు అయితే. తెలంగాణలో ఒడిలో పెట్టడానికి, శ్రీమంతానికి, మెచ్యూర్ ఫంక్షన్కి, పెళ్లి కొడుకును పెళ్లి కూతురును చేసినప్పుడు కానీ
ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇలా చేస్తారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు. ఏ టైంలోనైనా చేయొచ్చండి. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఏ టైంలోనైనా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసి పెట్టేసుకుంటే టీలోకి కానీ కాఫీలోకి కానీ గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. పిల్లలైతే చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపో